నగరంలోని 38, 40 డివిజన్లలో నెలకొన్న స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే దిశగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక కార్యకర్తలతో బస చేసిన ఎమ్మెల్యే బుధవారం ఉదయం కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయా డివిజన్లోని పలు ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఆయా డివిజన్లలో ప్రధాన రహదారులు, కాలనీలు, అంతర్గత వీధుల్లో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతి ఇంటి వద్దకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ప్రాంతీయ సమస్యలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై అధికారులతో అక్కడికక్కడే చర్చించారు. పర్యటన సందర్భంగా ముఖ్యంగా తాగునీటి సరఫరా సమస్యలు, పాత డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వర్షాకాలంలో నీటి నిల్వలు, దెబ్బతిన్న అంతర్గత రహదారులు, వీధి దీపాల కొరత, పారిశుద్ధ్య సమస్యలు, మురుగునీటి పారుదల లోపాలు వంటి అంశాలను ప్రజలు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ కాలువలు పూడుకుపోవడంతో దుర్వాసనతో పాటు దోమల సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వివరించారు. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు దెబ్బతిని వర్షాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఉదయం 300 మంది పబ్లిక్, అలాగే ఈవినింగ్ 200 మంది, సుమారు 500 మంది ఇంటికి రావడం, అనేక విధాలుగా పనులు చేయించుకోవడం, స్కూల్ ఫీజులు కానీ, లేకపోతే స్కూల్ సీట్లకు కానీ, కాలేజీ సీట్స్ కానీ, లేదా ఏదో ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇలా అనేక రకాలుగా ఆయన అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి లేదనికంటే పనిచేయడం అన్నది జరుగుతూ ఉంటుంది, అందరికీ తెలుసున్నది. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు తాకిడి చూసాం, కానీ వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా అదే కంటిన్యూ అవుతుంది. వచ్చిన ఫస్ట్ ఏంటంటే వచ్చిన కార్యకర్తలు కానీ, లేకపోతే నాయకులు కానీ ఆయన పిలిచి మాట్లాడే ముందు ఎవరైతే విజిటర్స్ ఉన్నారో విజిటర్స్ చూడాలి, ప్రజలను చూడాలని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల నాయకులు, కార్యకర్తలు ఏదైనా చిన్న చెట్టుగా చెప్పుకోవడానికి వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని మీ దగ్గరికి వచ్చి మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకుందామని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కనుక మీరు అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నారు. అలాగే మీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మెల్యే నోటీసులో పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశంగా మేము చెప్తున్నాం. అలాగే వార్డు నిమిత్తం ప్రజానికానికి ఏం చేస్తున్నారు అన్నది, వార్డు డెవలప్మెంట్, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ స్పెషాలిటీ కానీ 400 ఉన్న ఓపీని 1800 తీసుకొచ్చిన కనుక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఇంకో 3 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ లేదు, కానీ ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిరోజు ఎలక్షన్ లాగా ఉంటుంది మాకు. ప్రతిరోజు ఎలక్షన్, క్యాన్వాసింగ్. ఇందాక 6 గంటల వరకు మాతో ఉన్నారు. మాకు నీరసం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఫోన్ వస్తున్నారు, రావట్లేదని. అంటే ఆయన ఓపిక నిజంగా నమస్కారం పెట్టచ్చు. 1-2 ప్రోగ్రాలు చేస్తుంటేనే నీరసం వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆయన భార్యకి, వాళ్ళ పిల్లలకు కూడా రాజమండ్రి సిటీ ప్రజలు ఇప్పుడు కూడా ధన్యవాదాలు తెలపాలి. ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నా సరే ఇక్కడ మనం నమ్ముకుని జనాలు మనకు ఓటేశారు, 75,000 మెజార్టీ ఇచ్చారంటే మనం ప్రతిదీ కూడా వాళ్ళ మీద బాధ్యతగా ఉండాలని చెప్పి 75,000 పైచి మెజార్టీ వస్తే అందరూ కూడా కళ్ళు నెత్తి మీదకి ఎక్కేసి ఎక్కడ కూడా కనపడరు. మంచి ఉద్దేశంతో మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తలుగా ఆయనే అందుబాటులో ఉండే విధంగా, అలాగే తన పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి కార్యకర్త ఇంటిలో బస చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకువెళ్తా ఉంది. మరి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తన తీసుకున్నటువంటి శాఖల ద్వారా పంచాయతీరాజ్ శాఖ కానీ, పర్యావరణం కానీ, ఆటవిక శాఖ కానీ ఆయన తీసుకున్నటువంటి శాఖల్ని నిరంతరం సమన్వయం పరుస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబాన్ని చూస్తే ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆనాడు ఆవిడికి ఇచ్చినటువంటి మెజారిటీ 400 చిల్లర మెజారిటీ వచ్చిందండి. అప్పుడు తర్వాత కొంతకాలం తర్వాత భవానీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ
దాదాపు 800 పైచలకు మెజారిటీ వచ్చింది, అంటే రెట్టింపు మెజారిటీ ఇచ్చారు. తర్వాత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కూటమి మీదతో ఆయన పోటీ చేసినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ అప్పుడు 200 పెరిగితే ఇప్పుడు 300 పెరిగి దాదాపు 2000 పైచలకు 2200 మెజారిటీతో ఇక్కడ ఇవ్వడం జరిగింది 38వ డివిజన్ లో. అంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, అదేంటంటే ఒక బూత్ 39లోకి వెళ్ళిపోయింది, దానివల్ల ఆయన తప్పు చెప్పారు అని చూసుకోలేనట్టుంది. 2200 మెజారిటీ వచ్చింది ఇక్కడ 38వ డివిజన్ నుంచి. కలిపి సార్ థ్యాంక్ యూ సార్. అందుకని నేను ఏంటంటే నెగ్గగానే నిమిషరావు గారు కూడా ఎవరికరండి నెగ్గగానే నేను ఆయన దగ్గర మా కార్యకర్తలు అందరూ వచ్చారు, మహిళా మండలి అందరూ కూడా వచ్చి వారే కొంత డబ్బులు తీసుకొచ్చి మాకు ఇచ్చి ఎమ్మెల్యే గారికి మన అందరం కూడా కలిసి మరి ఇక్కడ మంచి సన్మానం చేయాలండి, రవి గారు చేద్దాం, మీరు తీసుకురండి, మొట్టమొదటిగా మన వార్డు తీసుకురావాలి వాసు గారిని అని చెప్పి మహిళలు వాళ్ళ తలాకాతో డబ్బులు వేసుకుని వచ్చి నా దగ్గరికి వచ్చారు. సరే అని చెప్పి నేను కూడా కొంత అమౌంట్ వేసి ఆయన కొంచెం భారీగా చేద్దాం ఇక్కడ చేద్దాం అని చెప్పి వెళ్ళి అడిగేసరికి ఆయన అసలు అవకాశం ఇవ్వలేదు. ఏమంటే దయచేసి అలాంటివి పెట్టకండి, మీరు ఏదైనా చెయ్యాలంటే వార్డులోకి వెళ్ళండి, వార్డులో తిరగండి, ప్రజల్లో ఉండండి, అదే మీరు నాకు ఇచ్చేటటువంటి గౌరవం, అంతేగాని సన్మానాలు ఇలాంటివి కూడా వద్దు. ఆయన అయితే ఎక్కడ కూడా నెగ్గిన తర్వాత కనీసం కండువా కానీ దండ కానీ వేసుకోవడం కూడా మానేశారు, అంత నిరాడంబరంగా ఉంటామన్నారు. అయితే సరే ఇంకా అదే అని చెప్పేసి మేము వారికి వచ్చినటువంటి ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మేము ఇక్కడ మామూలుగా చిన్న ఆర్యాపురం బ్యాంకుకి సంబంధించినటువంటి జరిగినప్పుడు దాన్ని కొంతమంది వార్డులో ఈ రోజున మన వార్డులో మన ఆదిరెడ్డి ప్రోగ్రామ్ని ప్రారంభించుకోవడం జరిగింది. చర్చించుకున్న అనేకమైన అంశాలపైన ప్రధానంగా ఉండేది ఈ హౌసింగ్ పట్టాలే. హౌసింగ్ పట్టాలు ఇప్పటికే కానవరం పల్లకడియంలోని ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. అతి దగ్గరలో ఆ పట్టాలన్నింటినీ కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు కొత్త పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో అర్జీలు పెట్టుకోండి. సుమారు రాష్ట్రంలో 2,70,000 కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని అనర్హులు చేసేశారు. గత 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళనే రేషన్ కార్డులు తీసేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 722 మందికి కొత్త పెన్షన్లు ఈ నియోజకవర్గంలోనే ఇవ్వడం జరిగింది. సుమారు 8,000 కొత్త రైస్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం నమ్మకం పెరిగి అడగడం కూడా ఎక్కువ అవుతా ఉంది. అందరికీ చేసే బాధ్యత తీసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 6 కోట్ల రూపాయలతోటి కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అవ్వనివి ఎవరైతే సొంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వారికి సుమారు ఈ ఒక్క నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. సిఎస్ఆర్ నిధుల ద్వారా 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్కూల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఎక్కడికక్కడ ప్రజలకి నాణ్యమైన త్రాగునీరు అందిస్తూ ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా పరిగెడతా ఉన్నాయి, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రేపు సాయంత్రం 6ంటికి 95 కోట్లతో క్వారీ ప్రాంతంలో ఉన్న 5 వార్డులకి నీటి సమస్య తొలగే విధంగా అమృత్ 2.0లోని పనులు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు మరవలేదు, చేసే బాధ్యత ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమమే కాదు, కార్యకర్తలను కూడా గుర్తించాలి.